నేను చేప తీసుకోవాలన్నప్పుడు నువ్వు రొయ్యలు చేస్తావు. చేప ఆగి తీసుకెళ్తాను తీసుకుందాం అనుకున్నా. అత్తే వచ్చింది. అందుకే నేను ఫోన్ నెంబర్ తీసుకుని ఒక రాత్రి ఫోన్ చేయమ్మా. ఆంటీ వీడియోస్ తీస్తున్నావా అని అడుగుతున్నారు. తీస్తున్నా అని చెప్పానండి. మా పాత వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలిసిద్ది. ఆంటీ ఇప్పుడు రోజు వస్తూనే ఉండేది చేపలు తీసుకొని. 7:30 అయింది. ఇవాళ చేపలు తేడా రొయ్యలే తెచ్చింది ఉత్తిగా. అదేలే టీ తాగుతున్నాం మేము. కాఫీ ఆంటీ నేను. వాళ్ళ మాత్రే ఆడుందిగా ఆడుతుంది. రొయ్యలు తీసుకోమంటే వద్దంటామమ్మ. చూడమ్మ బాగుంటే రొయ్యలు తెచ్చింది. నేనేమో చేపలు తీసుకున్నా. మా మామయ్య పంపించాలి అనుకున్నా. నేను తీసుకోవాలనుకున్నప్పుడు తేదు, వద్దన్నప్పుడు రోజు వచ్చింది ఆ చేపలు తీసుకొని. నీ అదృష్టమే అమ్మా, నువ్వు తీసుకున్న రోజే ఉండవు చేపలు తీసుకోవాలా. ముందైతే పిల్లలు అయితే వచ్చేసారండి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికాడ నుంచి. ఇంకా చూసారా రాగానే పాటలు పెట్టుకుని డీజే అంట డాన్సులు వేస్తున్నారు. ఇంకా వాళ్ళైతే ముందు వచ్చేసారు. ఎందుకంటే కొంచెం కొట్టుకి వాటికి వెళ్తారని పిలిపించాను ముందు. ఇంకా మసాలాలు చికెన్ అయితే తీసుకొచ్చాడు. ఇవాళ సండే కదా బిర్యానీ చేద్దామనేసి మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందు మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము. మళ్ళీ వద్దులే ఇక్కడే చేసుకుందామని చెప్పాను. మా ఆడబిడ్డను కూడా రమ్మన్నాను. ఇంకా వీళ్ళైతే అన్నీ తీసుకొచ్చేసి పాటలు పెట్టుకుని డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఇంకా డ్యాన్స్లు వేసి అయిపోయిందండి. ఇంకా టీవీ పెట్టుకుని సినిమాలు అయితే చూస్తున్నారు పిల్లలైతే. పిల్లలు ఉండే టీవీ ఎప్పుడు మోగుతూనే ఉండిద్ది మా ఇంట్లో అయితే. ఇంకా నేను ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటామే. ఇక్కడ మా అమ్మ అయితే గోంగూర ఒలుస్తుంది. టైం అయితే 1 అయిపోయింది. లేట్ అయిపోయింది వాళ్ళ వంట అయితే. డేష పెట్టాను పొయ్యి మీద. అయితే 2 కేజీలు చికెను 2 కేజీలు బియ్యం అనుకొని పెద్ద డేష్ అనే పట్టిద్ది కదండి. ఇంకా పిల్లలైతే ఆకలిస్తుందో ఏమో మళ్ళీ అదే తింటూనే ఉన్నారు. ఇక్కడ మా బుడ్డ అబ్బాయి ఏమో బాటిల్ మర్చిపోయారని మా అత్తయ్య చెప్తున్నాడు. మా అత్తయ్య మర్చిపోయి వెళ్ళారు కదా, ఏదైనా కూడా మర్చిపోయిన దాన్ని చచ్చిపోయారు అంటాడు వాడు భాష అది. ఇంకా నెయ్యి నూనె అయితే వేసుకున్నానండి. పొలాలు వేసే దినుసులు అయితే వేసాను. అది కొంచెం వేగినాక ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసానండి. పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా బాగా వేగాలండి ఒక 5 నిమిషాల పాటు. దాని తర్వాత అల్లం చిన్నులపాయలు మసాలా అయితే వేసుకున్నాను. అది కూడా వేగాలి ఒక 5 నిమిషాలు. దాని తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకున్నాను. అది కూడా కొంచెం వేగినాక టమాటాలు అయితే వేసేసుకున్నానండి. ఇంకా టమాటాలు వేసి ఎక్కువ శాతం వేగనేయలేదు. ఎందుకంటే పసుపు కారం అవి కూడా వేసేసాను. చికెన్తో పాటు మగ్గిద్దిలే అని ఎక్కువ వేయకలేదు టమాటాలు. ఇక్కడైతే నేను ఇంకా చికెన్ అయితే వేస్తున్నానండి. డేష చూసారా నా అంత హైట్ ఉంది. ఇంకా ఈ పొయ్యి కొట్టుంది చూసారా అది బాగా హైట్గా ఉండిద్దండి. మా ఇల్లుగల్లో అందరూ హైట్గా ఉంటారు కాబట్టి అది కూడా హైట్గా ఉండిద్ది పొయ్యి కొట్టు. ఇంకా వాళ్ళలాగే కట్టుకున్నారు ఇల్లు అయితే. ఇంకా మళ్ళీ వాళ్ళు వస్తారు రారు అనుకున్నారో ఏమో మరి. ఇంకా చికెన్ వేసేసుకుని పెరుగు అయితే వేసేసుకున్నాను. ఇంకా నేనైతే ఎంతే ఉన్నాను. మా అమ్మాయి అంటుంది నువ్వు పొట్టిదాన్ని వెళ్ళమ్మా అంటుంది. నేను పొట్టిదాన్ని కాదు, ఇదే హైట్గా పెట్టారు వాళ్ళు. అది చూసారు కదా ఆ ఉప్పు కారాల డబ్బాలు కూడా నా అంత హైట్ ఉంటాయి. వాళ్ళందరూ బాగా హైట్గా ఉంటారండి. ఇంకా ఇలా నుంచోవాల్సి వచ్చింది నేనైతే. ఇక్కడ ఏది తాలింపు కూడా కనబడట్ల నాకు అసలుకి. మా ఇంటి పక్కనే రోడ్ అండి. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన బండ్లు సౌండ్ వినపడతా ఉండిద్ది. చెప్తున్నాను అదే మా ఇల్లు వాళ్ళందరూ హైటు అంటే మనంలాగా కాదు, కొంచెం వాళ్ళు హైట్గా. వాళ్ళ ఇంట్లో అందరూ హైటేనండి. వాళ్ళ అత్త వాళ్ళ మామ వాళ్ళందరూ పిల్లల కాడ నుంచి అందరూ హైట్గానే ఉంటారు. ఇంకైతే నేను ఉప్పు వేసుకుంటున్నాను. చికెన్కి పట్టినంత ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని మంచిగా పెరుగు మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇంకా మా బుడ్డబ్బాయి వచ్చేసి ఎప్పటి నుంచో మామిడికాయ కొయ్యని చెప్తున్నాడు. తనైతే కెమెరా పట్టుకుంది. పిన్ని నువ్వే పట్టుకొని నువ్వే చేసుకో, వీడియో నువ్వే తీసుకో, మామిడికాయ కోసిద్ది అక్క అని చెప్తున్నాడు. ఇంకా నేనేమో అలాగే మాట్లాడంటే మళ్ళీ మాట్లాడట్లేదు, సిగ్గుపడుతున్నాడు. వెళ్ళిపోయాడు చూసారా. ఇది మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి. ఇంకా కలిపేసుకొని మూతేసుకొని ఒక 25 నిమిషాలు అయితే చికెన్ అయితే ఉడకాలండి. దాంట్లో ఉన్న నీళ్ళు కూడా ఉంటాయి కదా నీసు నీళ్ళు, అవన్నీ ఉడకాలి. అప్పుడే చికెన్ ఒక 80% ఉడకపెట్టాలి. ఇక్కడైతే దాంట్లోకి కాంబినేషన్గా గోంగూర అయితే చేస్తున్నాను. ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పసుపు కారం నూనె మొత్తం వేసేసుకొని దానిపైన గోంగూర కొంచెం నీళ్ళు వేసి మగ్గనిటేనండి. చికెన్లో నీళ్ళు చూసారా ఎలా వచ్చినాయో. ఇంకా పొయ్యి మీద వండితే సాయంత్రం అయిద్దనేసి పెద్ద పొయ్యి అయితే బయట పెట్టించానండి. ఇంకా పెద్ద పొయ్యి మీద అయితే తొందరగా అయిద్దనేసి
ఇందులో చూసారు కదా తొందరగా నీళ్ళు అయితే ఇదైపోయినాయి. ఇంకా ఆ పొయ్యి మీద ఉంటే ఇప్పుడు అయ్యేది కాదు. ఇక్కడ గోంగూర కూడా అయిపోయిందండి. తగినంత సాల్ట్ వేసుకుని ఇంకా ఎనుపుకుంటమే, తాలింపు గిలింపు ఏమి ఉండదండి. నేను దీంతో బియ్యం తీసుకున్నా, దీంతోనే ఎసరు అయితే వేసుకోవాలి. 1కి 1.5 కదండి, బియ్యాన్ని పట్టి ఎసరు ఉండిద్ది. నేను 2 వేసాను, 2కి 3 వేయాలి, 2.5 వేసాను. ఎసట్లో ఉప్పు వేసుకున్నానండి, దానికి సరిపోయినంత ఉప్పు. కొంచెం మంట కూడా హైలో పెడుతున్నానండి, తొందరగా ఎసరు అయితే వచ్చేసిద్ది అనేసి. ఎసరు కూడా వచ్చేసిందండి. ఇంకా బియ్యం అయితే ఇది ముందే నేను ఒక అరగంట ముందే కడిగి నానబెట్టాను. ఎంత నానితే అంత బాగుంటుంది బియ్యం అయితే. నేను బాస్మతి బియ్యమే తీసుకున్నానండి. ఇంకా అయితే మా అబ్బాయిని కెమెరా పట్టుకోమని చెప్పాను. ఇందులో ఉన్న అన్ని నీళ్ళు వంపేశాను. ఎందుకంటే అందులో కొంచెం నీళ్ళు ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనం 1కి 1.5 వేయలేదు కాబట్టి. నేను 2కి 3 వేయాలి, 2.5 వేసాను. అందులో కొంచెం నీళ్ళు ఉన్నా సరిపోయింది ఇంకా దాంట్లోకి. ఇలాగా అందరికైతే చేత అవ్వదండి, ఇది కొంచెం మెత్తగా అయిపోతూ ఉండిద్ది. దానికోసం ఏం చేయాలంటే బియ్యం మొత్తం నీళ్ళన్నీ తీసేసుకుని వేసుకోవాలి ఎసట్లో. అప్పుడు 1కి 1.5 వేసుకోవాలి. ఇక్కడ వీడియో ఎంతసేపు తీసింది మా అబ్బాయి అండి. ఇలా అయితే ఆకలేస్తుంది పిల్లలకైతే. అప్పుడే టైం 2:30 అయితే అయిపోయిందండి. ఇలా వేసినాక మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి, మరీ ఎక్కువ శాతం కలపకూడదు, బియ్యం ఇరిగిపోయిద్ది అన్నం అనేది. ఇంకా అయిపోయిందండి, ఇంకా 5 నిమిషాల్లో దమ్ అయిపోయింది. ఇంకోసారి కలిపేసి నెయ్యి ఉంటే పైనుంచి వేసుకోవచ్చు, వేసుకోవాలనిపిస్తే. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నేను ముందు తాలింపులు వేసాను నెయ్యి. ఇలా బరువు పెడితే తొందరగా మగ్గిద్ది, దమ్ అయిద్ది. దమ్ అయితే అయిపోయిందండి. మంచిగా నీళ్ళు అవన్నీ మొత్తం సరిపోయింది చూసారు కదా. కొంచెం కూడా నీళ్ళు ఎగస్ట్రా అయితే పడలేదు. మెతుకు ఏదో అంటారు కదా, అంటకుండా మా దాంట్లో పలారా ఉంది అంటాము, పలారాసి హే అంటాము, అలాగా. ఇంకా అయితే తినడానికి అయితే కూర్చున్నామండి. 3 అయింది టైం అయితే. ఇంకా మా అత్తయ్య పనుకుంటూనే ఉన్నారు. మా అబ్బాయిని చూసారా అలా గోల్ చేస్తున్నాడో, బుడ్డబ్బాయి. ఇంకా ఇప్పుడే అండి దింపాను, పొగలు వస్తూ ఉన్నాయి. ఇలా ఒక దాంట్లో తీస్తే కొంచెం తొందరగా చల్లారిద్ది అనేసి తీసాను. ఇంకా తినడానికి అయితే పిల్లలందరూ కూర్చున్నారు. దాంట్లో తీసుకొని అయితే వాళ్ళకైతే వడ్డిస్తున్నానండి పిల్లలకి. ఇంకా జాయింట్లు అయితే 2-3 వేయించుకొచ్చాడు మా అబ్బాయి. ఇంకా అందరూ ఒకళ్ళకి వేస్తే ఒకళ్ళు వేయలేదు, జాయింట్ వేయి అంటారు అనేసి ఎవరికి జాయింట్లు అయితే వేయలేదండి పిల్లలందరికీ. ఇంకైతే నేను ఇక్కడ తింటున్నానండి. బాగా వేడిగా ఉంది. ఇలా ఉల్లిపాయ కలుపుకొని ఇంకా మా అబ్బాయికి ముందు నుంచి తీయమని చెప్తున్నాను. ఇలా నుంచుకుని తింటే చాలా బాగుండిద్దండి. ఇక్కడ మా ఆయన ఉన్నారు, చేతుల్లో ఆడుతున్నారు. మా ఆయనకైతే ఎప్పుడు నేను ఇలాగే చేస్తాను ఎక్కువ శాతం బిర్యానీ. ఆయన అంటున్నారు చికెన్ కర్రీ కూడా చేయి, సార్ నుంచి ఉత్తి బిర్యానీ కాదు, తిని బోర్ కొట్టేసింది ఇంకా వాళ్ళకి. నేనైతే ఎప్పుడు గోంగూర చికెన్ కర్రీ చేస్తాను, ఆ చికెన్ కర్రీ కాదు బిర్యానీ చేస్తాను కాబట్టి సరిపోద్దిలే అనిపిస్తుంది నాకు. అందరైతే తింటున్నారు. 3 అయింది టైం అయితే. పిల్లలందరూ బాగా ఆకలి మీద ఉన్నారండి. ఇంకా తిని కాసేపు పనుకొని లేచి నేను థమ్స్అప్ అయితే తెప్పించాను. ఇంకా థమ్స్అప్ అయితే తాగుతున్నా. ఇక్కడ మా ఆయన అయితే నాతో ఒకటే చేతుర్లండి. ఇంకా నేను మా అత్తయ్య మేము 4 అయితే తాగాము. పిల్లలు తాగమని చెప్పారు, వాళ్ళు ఏదో కొనుక్కుంటామని చెప్పారు. పార్క్కి వెళ్తాము అక్కడ కొనుక్కుంటామని చెప్పారండి వీళ్ళైతే. ఇక్కడ మా అమ్మాయి అయితే సీడ్స్ ఉంటాయి కదండి, అదేదో సీడ్స్ బియ్యం 2 కలిపి ఉడికించుకుంది. తలకు రాసుకుంటానికంట ఇలా వేసుకుంది పేస్ట్ అయితే మిక్సీలో. ఇలా తలకి పెట్టమంది, పెడుతున్నాను. తల నిండా పట్టేటట్టుగా పట్టియాలండి. నాకైతే బాగా జలుబు చేసింది. నేను ఎలా మాట్లాడుతున్నానో వాయిస్ ఎలా వస్తుందో ఏమో మరి. అయితే మా అమ్మాయి ఇలా షార్ట్స్ చూసుకుంటా ఇలా రాపించుకుంది. తల నిండా పెట్టానండి, కింద వరకు కుదుళ్ళు ఉంటాయి కదా అంతవరకు అయితే పెట్టేసి ఇలా క్లిప్ పెట్టేసి ఒక పావుగంట తర్వాత 2 రోజులు అయింది వచ్చి. ఇంకా ఉండొచ్చులే కానీ మామయ్యకి అన్నానికి ఇబ్బంది అవుతుందని వెళ్తాను అంటున్నారు. పిల్లలేమో పార్క్కి వెళ్ళారు, పార్క్కి వెళ్తామని మొహానికి రాసుకుంటుందండి మా అమ్మాయి. మా అత్తయ్య అడుగుతున్నారు ఏంటి అది అని. అదే తలకు రాస్తుందే మొహానికి రాసుకుంటుంది. సీడ్స్ పెరుగు తల్లి పెరిగేసిందంట. పెరుగైనా ఏదో ఒకటి వేసుకొచ్చింది. ఇదేందో నాకు అర్థం అవట్లా, కెమెరా నీట్గానే లేదు అసలు. ఉంది కెమెరా ఒకటి మీదే బాగుంది, కేసీ నీట్గా కనపడుతుంది. మా బుడ్డబ్బాయి పనుకుంటున్నాడు, ఇంకా సాయంత్రం పనుకోడు.
తలకి రాసుకుంది, మొహానికి రాసుకుంది. మా అత్తయ్య చూసి అవాక్కయ్యారు మా అమ్మాయిని. భయం వేసిందంట. నీకు రాయాలా నానమ్మ అంటుంది. నానమ్మ చోనేక అమ్మమ్మ నానమ్మలు మనకు తెలీదు. ఆ రెండిట్లో ఏమంటారో తెలుగులో. ఇప్పుడే వచ్చారండి ఇల్లు. క్యారే అచ్చా ఖేల్ లేదు देखो बोलो रे जरा हाँ समीर तू बोल अच्छा बोलता समीर क्या क्या खेला वहाँ हाँ अच्छा है अच्छा क्या और मुँह बात करता रे अच्छा है हाँ शर्म करता क्या అబ్బా 7ంటికి వచ్చారు ఇప్పుడు ఇల్లు. మా అమ్మాయి ఫేస్కి రాసుకుంది కదా, కడిగింది. ఫేస్ బాగుంది కదా, గ్లోయింగ్గా ఉంది, షైనింగ్గా. మనకి రాదు అది ఇంగ్లీష్. బాగుంది కానీ అంత ఓపిక నాకు ఉండదండి. నేను రాసుకోను ఇలాంటివన్నీ. మా అమ్మాయి అన్ని ప్రయోగాలు చేస్తూ ఉండేది. ఏమైనా వండుకుంటే చాలండి, అంట్లయితే ఎన్ని పడతాయి. ఇంకా చూసారా అంట్లయితే ఎన్ని ఉన్నాయో. ఇంకా తోమేసుకోవాలి అంట్లయితే. మా అమ్మాయి అయితే పై పనులన్నీ చేసుకొస్తూ ఉండిద్ది, నేనైతే అంట్లు తోమేస్తాను. ఇంకా బయలుదేరే వాళ్ళు కూడా ఉండిపోయారండి. ఇంకా మా అత్తయ్య పిల్లలు అయితే మారం చేస్తున్నారు, పొద్దున వెళ్దాంలే అనేసి. ఇంకా నేను ఇంకా ఉండండి అత్తయ్య పొద్దున వెళ్దు కానీ చెప్పాను. ఇంకా మధ్యాహ్నం చేసుకున్న పొలావే ఉంది కదండి, అదే తినొచ్చులే ఉంది. ఇంకా అదే ఇంకా మా అత్తయ్య కూడా తీసుకెళ్తారని వండాను. కొంచెం మా మామయ్యకి కొంచెం మా ఆడబిడ్డకి పంపిద్దామని. మా ఆడబిడ్డకి అయితే పంపించాను. ఇంకా మా అత్తయ్య అయితే వెళ్ళలేదు కదా, ఇంకా అదే ఉంది కదా, అదే తిందామనేసి. ఇక్కడ మా అత్తయ్య మా అబ్బాయి మా పెద్ద మనవాడు మోసం చేశాడండి. ఇలా వెళ్ళి ఇలా వస్తామనేసి ఇప్పుడు దాకా రాలేదు, అలా అంటే ఉండిపోవచ్చు అనేసి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.